Ladana, you can start now, Anna. థ్యాంక్ యూ బ్రదర్. నా వాయిస్ Yes, వినపడుతుంది. yes, Anna. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు నామంన వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. నిజంగా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతూ ఉంటున్నాను. లూకా రాసిన సువార్త, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునడి, తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవముగా కాపాడుకును. నిజంగా దేవుని వాక్యాన్ని మనము ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలో నిజంగా చాలా చక్కటి విషయాలు ఈయన రాస్తూ వస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క విషయాలు నిజంగా 22వ వచనంలో మనం చూసుకున్నప్పుడు ఇవి దేవుని దినాలంటే దేవుడు వచ్చే సమయంలో అంటే రెండో రాకడ దినాల్లో ఆ విషయాల్లో ఈ మాటలు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. నిజంగా మనం ఆలోచించినప్పుడు ఏముందంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు చెప్తుంటున్నాడు. తన ప్రాణంను రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకుంటా అంట, పోగొట్టుకున్నవాడు దానిని సజీవంగా కాపాడుకోవాలి. అంటే దేని విషయమై మన ప్రాణాన్ని పోగొట్టుకోవాల, దేని విషయమై మన ప్రాణాన్ని రక్షించుకుంటున్నాం అనే కొన్ని విషయాలు మనము ఈరోజు కొంచెం ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ విషయాలు చెప్తూ ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు పైన 2 ఉపమానాలు మనకు తెలియజేస్తూ వచ్చాడు కదా. ఆ యొక్క లూకా రాసిన సువార్త 17వ అధ్యాయంలో చూసినప్పుడు నిజంగా 28వ వచనంలో మనం ఆలోచిస్తే, లోతు దినముల్లో జరిగినట్టు జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇల్లు కట్టుకొనుచు నుండిరి. నిజంగా ఆ యొక్క దినాలను మనము ఆలోచించినప్పుడు ఈ యొక్క ఆది కాండంలో చూస్తే చక్కగా ఇంకా మనకు అర్థమైపోతుంది. నిజంగా 19వ అధ్యాయంలోకి వస్తే మనము అక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆది కాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ మనకు కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. నిజంగా ఆ యొక్క ఇద్దరు దేవదూతలు స్టార్టింగ్ లోనే 19 మొదటి వచనంలో కూడా మనం చూసుకోవచ్చు. ఆ యొక్క లోతు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్థితి ఏ విధంగా మనము ఆలోచిస్తే, నిజంగా సొదొమ మనుషులు 4వ వచనంలో నేను చదువుతున్నాను, వారు పండుకొన ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యుద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడ, మేము వారిని కూడినట్లు మా యుద్ధకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. నిజంగా అలాంటి దినాల్లో ఉన్నటువంటి విషయాల గురించి చెప్తూ ఉంటున్నాడు. నిజంగా ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి కదా. నిజంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనాలు ఎలా ఉన్నారంటే దేవదూతలతో సహా వాళ్ళు కూడుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నారు. నిజంగా బాలురు వృద్ధులు ప్రజలందరూ అని అక్కడ రాయబడి ఉంది 4వ వచనంలో. నిజంగా ఎంత పరిస్థితి ఇలా రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఎదుగు దేవుని యొక్క భయము లేకుండా వాళ్ళు బ్రతుకుతూ ఉంటున్నారు. వాళ్ళ యొక్క హృదయం అందుకే అంటారు క్రొవ్వు పట్టి ఉన్నదని కూడా ఒకసారి రాస్తారు. నిజంగా వీళ్ళ యొక్క స్థితి అంటే దేవుడు అంటే లెక్క చేయని స్థితి, ఇంకా దేవుని ఎరగని ప్రజలు, ఇంకా దేవుని ఆలోచించలేనటువంటి ప్రజలు. అలాంటి దినాల్లో అందుకే ఆయన ఇక్కడ రాస్తాడు లూకా రాసిన సువార్తలో, లోతు దినముల్లో జరిగినట్టుగా జరుగును. జనులు ఏం చేస్తారంట, తినుచు త్రాగుచు ఇల్లు కట్టుకొనుచు నిజంగా తమ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలా. ఎందుకు ఈ బాలులు వృద్ధులు వీళ్ళందరూ అక్కడికి వచ్చారంటే సుఖపడాలా, శరీరాన్ని సుఖపెట్టాలా,
సుఖం పొందాలా, ప్రాణాన్ని రక్షించుకోవాలా అనే విషయాన్ని వాళ్ళు ఆలోచిస్తున్నట్లుగా మనము చూసుకోవచ్చు. నిజంగా సుఖపడాలనే ఉద్దేశంతోనే ప్రాణాన్ని సుఖపెట్టాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటున్నారు. నెక్స్ట్ ఇంకొక ఉపమానం కూడా ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. నిజంగా 26వ వచనంలో ఆయన రాస్తారు కదా, నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుడు ఆ దినముల్లో జరుగును. నిజంగా అదే మాట రాస్తాడు. ఏమనంటే 27వ వచనం, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్లికి ఇవ్వబడుచు నుండిరి కదా. నిజంగా దీని గురించి కూడా మనం ఆలోచిస్తే ఒక మాటను కూడా మనకు చక్కగా వ్రాస్తాడు. నిజంగా దేవుడు ఆ యొక్క ఆది కాండము 6వ అధ్యాయంలో చూసినప్పుడు నిజంగా దేవుడు ఏమాట రాస్తున్నాడంటే 2వ వచనంలో, దేవుని కుమారులు నల్ల కుమార్తె చక్కని వారిగా చూసి వారితో తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. నిజంగా తమ మనసుకు నచ్చినట్టు అంటే దేవునికి నచ్చినట్టుగా వాళ్ళు యొక్క వివాహాల గురించి ఆలోచించడంలే. వాళ్ళు ఏం చేస్తారంటే తమ మనస్సుకు నచ్చినట్లుగా అని రాయబడి ఉంది. నిజంగా స్త్రీలను వివాహం చేసుకునేది. అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే 6వ వచనంలో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనేను కదా. నిజంగా దేవుడి యొక్క హృదయములో అదే విధంగా 5వ వచనంలో చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి సంతాపపడి హృదయంలో నొచ్చుకొనేను. నిజంగా ఎందుకు చేసినానా ఈ మనుషులను అనే విధంగా ప్రభువు వారు తన యొక్క హృదయంలో నొచ్చుకుంటున్నాడు, ఆలోచిస్తూ ఉంటున్నాడు. నిజంగా జనులు తినుచు త్రాగుచూ సుఖిస్తూ ఈ విధంగా తమ జీవితాలను వెళ్ళబుచ్చుతూ ఉంటున్నారు. అప్పుడే దేవుని గడియ వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ క్లియర్ గా మనకు తెలియజేస్తా ఉంటున్నాడు. 22వ వచనంలో, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో ఈ విషయాలు ఆయన రెండో రాకడ గురించినటువంటి విషయాలు తెలియజేస్తూ ఉంటున్నాడు కదా. ఇప్పుడు మనం కూడా ఆలోచించినప్పుడు ఇలాంటి పరిస్థితులు నేటి దినాల్లో లేకపోలేదు. ఖచ్చితంగా ఇవి జరుగుతూ ఉంటున్నాయి. జనులు దేవుని గురించినటువంటి ఆలోచన లేకుండా జీవిస్తూ ఉంటున్నారు. దేవుడు అంటే లెక్క చేయడం లేదు. దేవుని మాటలను వాళ్ళు ప్రక్కన పెడచెవిన పెట్టి తమ శరీరాలను సుఖపెట్టాలనే విషయంలో మీదనే వాళ్ళు తమ మనసులను నిలుపుకొనుచూ ఉంటున్నారు. అలాంటి స్థితిలో నేటి సమాజం ఉంది. సో అలాంటప్పుడు దేవుడు ఒక చక్కటి మాటను కూడా మనకు రాస్తూ ఉంటున్నాడు. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయంలో ఒక మాటను రాస్తూ చూసుకుందాం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయంలో 18వ వచనం, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని ఆస్తికి సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుదనుకోయాను కదా. ఇక్కడ ఒక ధనవంతుడు చాలా ఆస్తిని సంపాదించుకుంటున్నాడు. సంపాదించుకున్న తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఆస్తి. అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, తన ప్రాణముతో, 19వ వచనంలో నా ప్రాణముతో అంటున్నాడు ఆయన. ప్రాణమా అనేక సంవత్సరములకు ఏముంది, ధనం ఉంది, ఏం చేయమంటున్నాడు, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించు. సో ధనము ఎక్కువైపోయినప్పుడు మనము తర్వాత మన యొక్క ఏమైపోతుందో తెలుసా, సుఖపడాలని మన శరీరము ఆలోచిస్తూ ఉంటుంది. సుఖపెట్టాలా, ఇంకా ఏది తింటే మనం సుఖపడతాం, ఎలా జీవిస్తే సుఖంగా ఉంటాం అనే స్థితిలోనికి మన యొక్క శరీరం అనేది వెళ్ళిపోతా ఉంటుందని బైబిలే తెలియజేస్తా ఉంటుంది కదా. నిజంగా అప్పుడు ఏమంటున్నారు, రాత్రి నీ యొక్క ప్రాణాన్ని అడుగుతున్నారు. నిజంగా నువ్వు సంపాదించిన వల్ల ఏ మగును అనే విషయాన్ని ప్రభు వారు తెలియజేస్తా ఉంటున్నారు. నేటి దినాల్లో మనం కూడా నిజంగా ధన సమృద్ధి చేత లేదా మనకు బాగా డబ్బు ఉన్నప్పుడు దేవుణ్ణి లెక్క చేయని వారంగా ఉంటున్నాం. నిజంగా దేవుడు అంటే మనను దేవుని సన్నిధికి రావడానికి మనము ఇష్టపడతలేదు. దేవుని సన్నిధానములో ఒక గంట గడపటానికి, ఒక హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధానములో వెతకటానికి ఇష్టపడతలేదు. ఎందుకు తెలుసా, దేవుడు మనకు తినడానికి మంచి ఆహారం ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, గృహాన్ని ఇచ్చాడు,
అన్నీ ఇస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఏం చేసినాం? దేవుణ్ణి మర్చిపోయినాం, ప్రక్కన పెట్టేసినాం. అసలు ఇది దేవుడు ఇచ్చాడు అనే ఆలోచనలో కూడా మనము లేకపోలేదు. నిజంగా ఎంతగా తెలుసా? దేవుడిచ్చినటువంటి ఆయుష్ను మనం ఆలోచించినప్పుడు నిజంగా నేను ఈరోజు ఉదయం చదువుతున్నప్పుడు క్వైట్ టైంలో నిజంగా ప్రసంగి గ్రంథంలో ఒక మాటను ఆయన రాస్తూ వస్తాడు. నిజంగా ఏందంటే, కష్టజీవులు కొంచెంగా తినను సుఖం నిద్రపోతారంటారు. ఐదో అధ్యాయంలో రాస్తాడు. కొంచెం తినను, తర్వాత అదే ఆరోగ్యాలు రాస్తాడు. ఏమంటే, మనము బ్రతకాలి అంటే దేవుని ఆజ్ఞ ఖచ్చితంగా ఉండాలంట. నువ్వు తినాలి అంటే ఖచ్చితంగా దేవుడు పర్మిషన్ ఇవ్వాలనే విషయాన్ని అక్కడ రాస్తూ వస్తాడు. నిజంగా దేవుడు మనకు పర్మిషన్ ఇచ్చి, బ్రతుకునిచ్చి, జీవాన్నిచ్చి, అంత ఇచ్చి ఇలా జీవిస్తూ ఉన్నప్పటికీ దేవుని ప్రక్కన పెట్టి, దేవుని సన్నిధానానికి వచ్చి ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించలేనటువంటి వారంగా ఉంటున్నాం. మనం లేకపోలేదు. మనము తినుచు, త్రాగుచు, సుఖిస్తూ ప్రాణాన్ని సుఖపెడుతున్నాం. లోతును చూసినప్పుడు తన ప్రాణంను కాపాడుకుంటుంది అని ఆ యొక్క సొదొమ దేవుడు ఆజ్ఞాపించాడు కదా. ఇక వెన్ను తిరిగి చూడవద్దు అనే విషయాన్ని చెప్పినప్పుడు లోతు భార్య ఏం చేసిందంటే, ఇక నా ప్రాణాన్ని నేను రక్షించుకున్నానని మళ్ళా చూసి ఏమైందో, అగ్నిగంధములతో ఎలా దహించి వేశాడని ఒకసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏమైపోయిందో మనకు అందరికి తెలుసు కదా. ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరి నిజంగా దేవునికి వ్యతిరేకంగా జీవించి తన యొక్క జీవితాన్ని ముగించుకున్నట్లుగా మనం చూస్తాం. తన ప్రాణాన్ని ఇంకా కాపాడుకున్నదని ఆమె ఆలోచించింది, కానీ తన ప్రాణాన్ని అక్కడ ఆమె పోగొట్టుకుంటున్నట్లుగా మనం చూస్తాం. నిజంగా నేటి దినాల్లో చూసినప్పుడు ఇక్కడే మనకు ఒక మాటను ఆయన రాస్తూ వస్తాడు. నిజంగా ధనవంతుడు లాజరు గురించి కూడా మనకు అందరికీ తెలుసు. ధనవంతుడు ఈ లోకంలో ఎంతో నిజంగా ఎలా రాస్తాడంటే 19వ వచనంలో 16, 19లో ధనవంతుడు ఊదా రంగు వస్త్రములు సన్నపు నార దుస్తులు ధరించుకొని ప్రతి దినము సుఖపడుచు నుండువాడు, బహుగా సుఖపడుచు అని రాసింది. బహుగా అంటే చాలా సుఖపడేవాడు ధనవంతుడు. లాజర్ అయితే కురుపులతో నిండి ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల కింద పడి ముక్కలు తినుటకు ఏరుకొనటాన్ని. నిజంగా లాజరు యొక్క స్థితిని చూసినప్పుడు లాజరేమో పరలో తండ్రి ఎదుగా అబ్రహాం రొమ్మున ఉన్నాడు. ధనవంతుడు ఈ లోకంలో సుఖించి ఎక్కడ ఉన్నాడో మనకు తెలుసు. నరకంలో యాతన పడుచు కదా. ఈ లోకంలో మన శరీరాలను సుఖపెట్టాలని, ఈ లోకంలో సుఖపడాలని, సుఖము గురించి ఆలోచించినప్పుడు నేటి క్రైస్తవం గురించి ఆలోచిస్తే దేవుడు నాకు అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు, ఆశీర్వాదం ఇవ్వలేదు, తర్వాత నాకు సంపద ఇవ్వలేదు, ఇది వీటి గురించి ఆలోచిస్తాం. కానీ దేవుని యొక్క సువార్తను తీసుకువెళ్ళి ఈ లోకం అశాశ్వతం అని గ్రహించి కొద్ది రోజుల తర్వాత ఈ లోకాన్ని విడిచిపెడతామనే భ్రమలో లేకుండా సాతానుడు మనకు మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి నిజంగా దినములు ధనం కోసం ప్రాకులాడుచు, ధనము సంపాదించడం విషయంలో, శరీరాన్ని సుఖపెట్టాలనే విషయంలో ప్రయాసపడుతూ దేవుణ్ణి ప్రక్కన పెట్టి దేవుని సువార్త ఇతని మనం నెగ్లెక్ట్ చేసేవారుగా ఉంటున్నాం కదా. నిజంగా అలా చూసినప్పుడు మనం ఎంతో దేవుని యొక్క ఉగ్రతను, ప్రాణాన్ని పోగొట్టుకుంటాడనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తూ వస్తుంటున్నాడు. అదేవిధంగా మనం చూస్తే మార్కు రాసిన సువార్తలో ఒక మాటను ఆయన రాస్తూ వస్తాడు. మార్కు రాసిన సువార్త మత్తయి రాసిన సువార్త, క్షమించండి, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 39వ వచనాన్ని నేను చదువుతూ ఉంటున్నాను. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. తన ప్రాణము దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకుందు. ఎవరి నిమిత్తమంట? ఈ లోకములో ధనము, తర్వాత ఆస్తులు, ఐశ్వర్యాలు, అంతస్తులు, వీటి గురించి కాదు. ఏమంటున్నాడు తెలుసా దేవుడు? నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు. ఈ లోకంలో ఒకవేళ మనము నిజంగా చనిపోవచ్చు, కానీ మనకేముంది? నిత్య జీవము ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు దగ్గర మనకు నిత్య జీవం. అక్కడ మళ్ళీ మనం తిరిగి మన ప్రాణాన్ని దక్కించుకుంటాం. నిజంగా మనం చూసినప్పుడు ఈ లోకంలో దేవుని కొరకు, దేవుని పనుల నిమిత్తము మన యొక్క ప్రాణాన్ని ఎంతవరకు ఖర్చు చేస్తా ఉంటున్నాం? మన సమయాన్ని, మన యొక్క దేహాన్ని దేవుని పనుల నిమిత్తం నిజంగా
మనకు మన సహోదరులు యుగంధర్ గారు చెప్పినప్పుడు నాకెంతో ఆనందం. నిజంగా ఆ యొక్క యూత్ ఫెలోషిప్‌లో హెబ్రోన్‌లో ఆ గార్బేజ్ ఎత్తే సీసీఎం టీమ్‌కి ఇచ్చినప్పుడు ఉన్నటువంటి ఆనందము, నిజంగా దేవుని పనుల కోసమై మన యొక్క సమయాన్ని, మన యొక్క శరీరాన్ని వెచ్చించినప్పుడు ఉన్నటువంటి ఆనందం కదా! ఎంత సంతోషమో. మన ప్రాణాలను దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు, దేవుని కోసమై మన ప్రాణాలను నిజంగా చూస్తే నార్థన్ ప్రాంతంలో ఆ యొక్క మణిపూర్ లాంటి ప్రాంతంలో దేవుని కోసము తన ప్రాణాలు ఇచ్చినటు కుటుంబాలు ఎన్నో లేకపోలేదు కదా! తన ప్రాణాలు సైతము సమాధులుగా ఉన్నాయంట. నిజంగా అలాంటి వారికి దేవుడు మనకు చూసినప్పుడు ఆనాడు శిష్యులు కూడా రంపాలతో కోయబడ్డాడు. తర్వాత నూనెలో వేసి వేర్చబడ్డాడు. అయినప్పటికీ దేవుని కొరకు తమ ప్రాణాలు ఇవ్వటానికి వాళ్ళెంతగానో సిద్ధపడినట్లుగా మనం చూస్తాం. ఇలా సొదొమ గొమొర ప్రాంతంలో తర్వాత నోహహు దినముల్లో తినుచు త్రాగుచు ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఒక్కసారిగా ఆ యొక్క ప్రజల మీదికి వచ్చినట్లుగా మనం చూస్తాం. నోహహు గురించి ఆలోచించినప్పుడు ఆ యొక్క ప్రజలు ఎగతాళి చేశారు నోహహు. అప్పుడు ఏం చేశాడంటే ఆ యొక్క భూమినంతా కూడా తుడిచిపెట్టేశాడు. నోహహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. నిజంగా ఆ యొక్క జనులు ఎంతో ఎగతాళి చేసి తినుతూ, త్రాగుచూ, సుఖిస్తూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రత వచ్చింది. అదేవిధంగా లోతు దినాల్లో ఉన్నప్పుడు చూసినప్పుడు నిజంగా ఆ యొక్క దేవదూతలు కూడా వాళ్ళు విడిచిపెట్టకుండా వాళ్ళ యొక్క హృదయం క్రొవ్విన దానితో వాళ్ళు ఎంతగానో సుఖపడాలని ఆశించారు. తర్వాత వారికి అగ్ని గంధకము ఆ యొక్క ప్రాంతం అంతా దహించి ఇప్పటికి కూడా అక్కడ మొక్కలు నిలవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఆలోచించినప్పుడు మన యొక్క స్థితి, మన ప్రాణాలు కాపాడుకోవడానికి, మన శరీరాలను సుఖపెట్టాలని ఆశిస్తే దేవుని ఉగ్రత మన ప్రాణాలు పోగొట్టుకుంటాం. అదే దేవుని కోసం మనం ప్రాణాలు ఇచ్చినప్పుడు అది దేవుని సువార్త అయితేనేమి, దేవుని పని అయితేనేమి, ఎక్కడెక్కడ సువార్తలైతేనేమి, మన యొక్క ప్రాణాన్ని దేవుని కోసం ఇచ్చినప్పుడు మనం రక్షించుకుంటాం. ఒకవేళ అందుకే అంటాడు కదా, దానియేలు గ్రంథంలో ఆ మాటలు మనం బాగా చక్కగా ఆయన రాస్తూ వస్తాడు దానియేలు. నిజంగా దేవుడు మమ్మలను రక్షించినా, రక్షించకపోయినా సరే మేము మీ యొక్క అగ్ని ఈ యొక్క దీనికి మొక్కము. ఎంతటి చక్కటి మాటను ఆయన రాస్తూ వస్తాడు. ఆ దానియేలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం చూసినప్పుడు, మా దేవుడు మమ్మల్ని రక్షించినా, రక్షించకపోయినా సరే మేము ఈ యొక్క ప్రతిమకు మొక్కం. తమ ప్రాణాలను దేవుని కోసం ఇవ్వటానికి వాళ్ళు ముగ్గురు రెడీ అయినారంటే ఎంత గొప్ప నిర్ణయం. అప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? తమ ప్రాణాలు రక్షించలేదా? నాలుగో వాడిని రాజు చూసినప్పుడు దేవతల రూపం నేను చూశాను అని చెప్పి వాళ్ళను వెంటనే బయటికి తీసుకొని వచ్చాడు. రక్షించలేదంటారా దేవుని యొక్క దాసుల ప్రాణాలను? నిజంగా తమ దేవుని కోసం వాళ్ళ ప్రాణాలు పెట్టారు. దేవుడు వారిని రక్షించాడు. అందుకే అంటాడు కదా ఒక మాట, చక్కటి మాటను దేవుడు రాస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఒక చక్కటి మాటను రాస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఎంత చక్కటి మాటను రాస్తాడు తెలుసా? గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. మంచి కాపరి. సో మనం మంచి కాపరిగా మనం కూడా ఒక క్రైస్తవుడుగా, విశ్వాసులుగా ఈ లోకంలో గొర్రెలు కాస్తున్నామంటే, దేవుని స్వార్థలో సేవకులుగా పనిచేస్తున్నాము అంటే మన ప్రాణాన్ని పెట్టవలసినటువంటి అవసరత ఉంది. అందుకే ఏమంటారు తెలుసా? మంచి కాపరి తన కొరకు ప్రాణం పెట్టును. జీతగాడే గాని తోడేలు వచ్చినప్పుడు వాటిని విడిచిపెట్టి పారిపోవును. మనం పారిపోయే స్థితిలో ఉంటున్నామా? నేటి దినాల్లో చూసినప్పుడు భారతదేశంలో ఎన్నో హింసలు, సువార్త ప్రకటించాలన్నా, వాక్యం చెప్పాలన్నా, కరపత్రికలు పంచాలన్నా, నిజంగా చూసినప్పుడు ఎన్నో ఆటంకములు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు మన గ్రూపుల్లో పంపిస్తున్నప్పుడు మన తోటి సహోదరులను ఎంతగానో హింసించి, కొట్టి, గాయపరిచి, ప్రాణాలు సైతం తీయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేటి దినాల్లో మనము బలపడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉంటున్నాను. నిజంగా అందుకే ఆయన ఒక మాట రాస్తాడు కదా, అదే అధ్యాయంలో 10వ అధ్యాయంలో, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. నిజంగా దేవుడు ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకంలో మన కోసం వచ్చాడు. ప్రాణము పెట్టాడు సిలువలో, తిరిగి పునరుద్ధానుడై లేచాడు.
మనం కూడా ప్రాణము పెట్టడానికి దేవుని పనుల నిమిత్తము, అది ఒక సువార్తనే కాదు, ఏదైనప్పటికీ నువ్వు చేసిన క్యాంపుల్లో చేసే పనులైతేనేమి, ప్రతి నీకు అప్పగించబడినటువంటి దేవుని పని అది ఏదైనప్పటికీ కూడా నువ్వు చక్కగా దేవుని, అందుకే ఆయన ఏమంటారు తెలుసా, యేసుక్రీస్తు ప్రభు వారు సమాప్తమైనది సిలువలో పలికినటువంటి మాట, తండ్రి నువ్వు ఇచ్చినటువంటి పని నేను సంపూర్తిగా చేశాను, సమాప్తం చేశాను కదా. చక్కటి మాటను ఆయన రాస్తూ వచ్చాడు. మనము నేటి దినాల్లో ఈ రోజుల్లో తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని నేను సమాప్తము చేశాను అనే చెప్పే వారంగా ఉంటున్నామా లేదా ఒకసారి మనము ఆలోచించుకోవాలి కదా. దేవుడు నీకు కూడా ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక సంఘం ఇచ్చింటాడు, ఒక పరిచయం ఇచ్చింటాడు. అది ఏదైనప్పటికీ దాన్ని ఎంతవరకు నువ్వు న్యాయం చేస్తా ఉంటున్నావు కదా. మనం ఎంతవరకు దేవునికి మాటలు తెలియజేస్తా ఉంటున్నాం. అందుకే చూసినప్పుడు ఆ యొక్క యోనా గురించి ఆలోచించినప్పుడు, యోనా భయపడినప్పుడు నువ్వు వెళ్ళుము ఒక చెప్పు అని వారు చెప్పినప్పుడు, యోనా గ్రంథంలో ఆ మాట చూస్తే, మాట చెప్పగానే వాళ్ళు ఏం చేసినారో తెలుసా, పశ్చాత్తాపము నుండి కోనె పట్ట కట్టుకొని వాళ్ళు అక్కడ చూసినప్పుడు ఒక్క మాట చెప్పాడండి అంతే. ఆయన ఒకే ఒక మాట, దేవుని ఉగ్రత ఈ యొక్క పట్టణం మీదకి రాబోతుంది, మారు మనసు పొంది రక్షణ పొందండి అన్నాడు. అంతే అంగా అయిపోయా. వాళ్ళు ఏం చేసినారు తెలుసా, యోనాను కొట్టడంలే, యోనాను హింసించడంలే, దూషించడంలే, వాళ్ళ స్థితిని వాళ్ళకు గుర్తించారు. దేవుడే కార్యాన్ని చేశాడు వాళ్ళ పట్ల, దేవుడే వాళ్ళ మనసును మార్చేశాడు. ఇంకా మాటలు విన్నారు, పశ్చాత్తాప పొందారు, ఆ యొక్క ఉగ్రత నుంచి ఆ యొక్క పట్టణం మొత్తం రక్షించబడింది. అప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించినట్లుగా మనం చూస్తాం కదా. నిజంగా మనం చూసినప్పుడు అందుకే ఏమంట తెలుసా, మనకు సామెతలో ఒక మాటను ఆయన రాస్తూ వస్తాడు. నిజంగా మన యొక్క జీవితాల గురించి ఆలోచించినప్పుడు మనము ఎంతసేపు ఉన్నా మనం సంపాదించుకోవాలా, తినాలా, సుఖించాలా, వీటి నిమిత్తమే ఆలోచిస్తుంటున్నాం. కానీ దేవుని పని ఎంతో ఉంది. అందుకే ఆయన ఏమంట తెలుసా, ఒక మాట రాస్తాడు, సొలొమోను రాసినటువంటి సామెతలు 30వ అధ్యాయంలో ఆయన ఒక మాట రాస్తాడు. ఏమంటే, పేదరికమునైనను ఐశ్వర్యమును నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము, ఎక్కువైన నేను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించి. ఇది ఇక్కడ రాస్తే, ఎక్కువైన కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించును. ఇదే ఈ యొక్క సొదొమ, తర్వాత నినివే పట్టణస్తులైతేనేమి, తర్వాత సొదొమ గొమొర ప్రాంతంలో ఉన్న ప్రజలైతేనేమి, తర్వాత నోహాకు దినములు ఉన్న ప్రజలైతేనేమి ఏం చేశారు తెలుసా, ఎక్కువైన ఆహారము తిని కడుపు నిండి విసర్జించారు దేవుని. విసర్జించినారంట. అందుకే రాస్తారు కదా, ఎక్కువైన నేను కడుపు నిండా తిని నిన్ను విసర్జించునేమో, యెహోవా ఎవడని అందునేమో అని రాస్తాడు సొలొమోను. దేవుడు ఎవడయా, నేనే సంపాదించుకున్నాను, గర్వము పెరిగిపోయి, అహంకారం పెరిగిపోయి, దేవుని మరిచి ఇంకా అందుకే బీదనై దొంగిలతనేమో, కాబట్టి ఏ రోజు ఆహారము నాకు ఆ రోజు అనుగ్రహించు తండ్రి. చక్కటి మాటను సొలొమోను రాస్తూ వస్తాడు. నిజంగా మనము ఆలోచించినప్పుడు, నిజంగా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలు మనం విన్నప్పుడు కళ్ళ వెంట నీళ్లు వచ్చేటువంటి వారంగా ఉంటున్నాం. నిజంగా మన యొక్క స్థితి ఏ విధంగా ఉంది. అదేవిధంగా చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు కూడా, ఆ ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు నడిపిస్తూ వస్తున్నప్పుడు ఎంతగానో వాళ్ళకు ఆహారం ఇస్తూ వచ్చారు. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం, సమయం అయిపోతే ముగిస్తూ వస్తున్నాను, 78లో ఆయన చూసినప్పుడు దేవుని కోపము అక్కడ రగులుకున్నట్లుగా మనం చూస్తాం. నిజంగా దేవుడు ఎంతగానో వాళ్ళను ప్రేమిస్తూ వచ్చాడు, కానీ నిజంగా వాళ్ళు దేవుని పక్కన పెడుతూ వచ్చారు. నిజంగా దేవుడు అంటే ఆయన లెక్క చేయడంలే. అందుకే ఆయన ఏం రాస్తా తెలుసా, వాళ్ళు భుజిస్తూ ఉండగానే నిజంగా వాళ్ళు మరణించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఎన్నో వచనం 78వ వచనంలో 29వ వచనంలో చూస్తే, 78వ అధ్యాయం 29వ వచనంలో, వారు కడుపార తిని తనిసిరి, వారు ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించెను, వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకను వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీదికి దిగెను. నిజంగా ఇశ్రాయేల్ ప్రజలు అలా కావడం దేవుడంటే లెక్క చేయలేరు. నిజంగా ఆయన అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎన్నో చూశారు, కానీ దేవుణ్ణి విసర్జించారు. దేవుడు తినడం మాత్రమే వాళ్ళు ఆలోచించారు. అందుకే అక్కడ మోసే మీద చదువుకున్నారు, అక్కడ మాకు ప్రతిదినం మా ఆహారం ఇది మాంసము ఎంతగానో సమృద్ధిగా ఉండేది, ఈ యొక్క ఎడారిలో మమ్మల్ని తీసుకొచ్చి. నిజంగా ఎంత వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు, దేవుని గురించినటువంటి ఆలోచన వారికి లేకుండా పోయింది. నిజంగా చివరిగా ఒక మాట చూసి నేను చెప్పాలని ఎందుకున్నట్టే, నిజంగా మనం కూడా సంసోను ఏం చేయంగా అంటే తన ప్రాణాన్ని సుఖపెట్టాలని ఆశపడ్డాడు. చివరికి మనం సంసోను యొక్క కథ అందరికీ మనకు తెలుసు.
తను ఎంతగానో నాశనం అయిపోయి దేవుని ఉగ్రతకు పాలైన చూస్తాం. కానీ యేసేపు యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఆ యొక్క నిజంగా పోతీఫర్ భార్య యొక్క నుంచి ఎంతగానో పాపం నుంచి దూరంగా పారిపోయాడు. సుఖపడాలని ఆశపడలే. కానీ తను ఏమైనా తెలుసా? ఆ దేశానికి అంతటి కూడా రాజుగా నియమించాడు దేవుడు కదా. యేసేపు యొక్క జీవితాన్ని చూసినప్పుడు తన యొక్క రాజుగా అయినాడంటే ఎందుకు తెలుసా? సుఖపడడానికి ఆయన ఇష్టపడలే. దేవుని కొరకు నీతిమంతునిగా జీవించాలని, నీతిగా బ్రతకాలని ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఆయన ఎంతగానో హెచ్చించి ఆ దేశానికి అంతయు రాజు చేస్తూ వచ్చాడు. సంసోనేమో తన జీవితాన్ని పతనం చేసుకుని దేవుని నుంచి దూరం అయిపోయి విసర్జించి నిజంగా నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ప్రాణాలు కాపాడుకుంటే పోగొట్టుకుంటాం. దేవుని విషయమే మన ప్రాణం పెడితే అది దేవుడు మనం దక్కించుకుంటాం. ఈ లోకంలో దక్కించకపోయినా పరలోకంలో నిత్య జీవం అనేది ఒకటి మనకు క్రీస్తు వారు ఏర్పాటు చేశారు. ఆ యొక్క జీవం కోసం, ఆ ప్రాణం కోసం మనం ప్రాణాలంటే ఈ లోకంలో దేవుని కోసం కష్టాలు అనుభవించాలా, ప్రయాసపడాలా, దేవుని పని చేయవలసిందే. సో అలాంటి కృప దేవుడు అందరికీ మనకు దయచేయాలవునా ప్రార్థన చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ అన్న. మరి వాక్యం పంచుకున్నటువంటి